ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం వాక్యాన్ని చదువుదాం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరు పరుచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగ్గా 2వ దినం ఆయన. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడైతే ఈ ఆకాశాన్ని భూమిని సృజించిన తరువాత ఈ భూమి అంతా కూడా మరి నీటితో నింపబడి ఉందనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ నీటితో సెలవిస్తున్న మాట ఏంటంటే ఈ జలములు వేరుపరచబడును గాక. ఎప్పుడైతే దేవుని మాట భూమి మీదకి వచ్చిందో మరి కొన్ని జలములు పైకి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. రెండోది మరి మిగిలిపోయిన జలములన్నీ కూడా కింద ఉండని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు బైబిల్లో ఈ స్టోరీని ఏదో ఒక కథ రూపంలో మనందరికీ కూడా అందించాలనుకోవట్లేదండి. ఈ స్టోరీ ద్వారా దేవుడు మనందరికీ కూడా తిరిగి జన్మించిన వ్యక్తి యొక్క జీవితం గురించి మనకి నేర్పించాలనుకుంటున్నాడు. ఆదికాండంలో మనం చూసినట్లయితే దేవుడు ఆదాము హవ్వలతో స్పష్టంగా చెప్తున్న విషయం, మంచి చెడు జ్ఞానాన్ని ఇచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు, తినదునన్న ఖచ్చితంగా మీరు చనిపోతారని. కానీ ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సర్పం అవ్వ దగ్గరికి వచ్చే విధంగా మాట్లాడుతుంది. అవ్వ, దేవుడు నీతో ఏమన్నా చెప్పాడా అని. అవ్వ కూడా దానికి సమాధానం చెప్తుంది, అవును దేవుడు నాతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఈ తోటలో ఏ ఫలానైనా నేను తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడు జ్ఞానాన్ని ఇచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం నేను తినకూడదు. అప్పుడు సర్పం ఈ విధంగా మాట్లాడుతుంది ఏంటంటే, లేదు, దేవుడు మీతో అబద్ధం చెప్పాడు. ఇది తినాన ఖచ్చితంగా మీరు చనిపోతారని దేవుడు చెప్పాడు చూడు, ఇది అబద్ధం. ఇది మీరు తిన్నారంటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు కూడా దేవునిలా మారిపోతారు. ఎప్పుడైతే అవ్వ ఈ మంచి చెడు జ్ఞానాన్ని ఇచ్చే వృక్ష ఫలాన్ని చూస్తూ ఉందో అది కంటికి రమ్యమైనదిగా కనబడుతుందంట, సౌందర్యమైనదిగా కనబడుతుందంట. అవ్వ ఆ ఫలాన్ని తీసుకొని తిందంట. ఎప్పుడైతే అవ్వ మంచి చెడు జ్ఞానాన్ని ఇచ్చే వృక్ష ఫలాన్ని తిందో మనిషి యొక్క హృదయంలో మంచి చెడు జ్ఞానం పనిచేయడం మొదలుపెట్టిందండి. ఎప్పుడైతే అవ్వ ఈ ఫలాన్ని తిందో బైబిల్ చెప్తుంది అవ్వ మాత్రమే కాకుండా ఆదాము కూడా ఇచ్చింది. ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న పనిని ఆదాము అవ్వలు చేశారో భూమి మీదకి పాపం అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే మరి ఆదాము అవ్వలు ఈ ఫలాన్ని తిన్నారో వారి హృదయంలోకి పాపం ప్రవేశించడం మొదలైంది. ఇప్పుడు ఈ పాపంతోనే ఆదాము అవ్వలు కయ్యని గర్భాన్ని ఇచ్చారు. కయ్యను పుట్టిన తర్వాత కయ్యను కూడా ఇదే హృదయం ద్వారా తన హృదయంలో పాపానికి చోటు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనుషులందరూ కూడా పాపానికి బానిసలు అవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలను మనం చూసినట్లయితే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్క మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరములను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. బైబిల్లో మనం చూసినప్పుడు మనం అందరం కూడా వెంబడిస్తున్న హృదయం ఒకటే, అదేంటంటే సాతాను యొక్క హృదయాన్ని. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని యొక్క మాటను తృణీకరించారో అప్పటి నుంచి మనుషులందరి హృదయాల్లో కూడా పాపం పనిచేయడం మొదలు పెడుతుంది. మీరు ఆలోచించండి, ఇలాంటి మనిషి ఏ విధంగా దేవుడి ముందు మంచి చేసి దేవుని నీతిని పొందుకోగలుగుతాడు? నోవహు జీవితాన్ని మనం చూసినప్పుడు నోవహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడిగా అయ్యాడు. ఎలా నోవహు కృప పొందుకునే వ్యక్తిగా అయ్యాడు? నోవహు ముందుకు ఎప్పుడైతే దేవుని యొక్క తీర్పు అనేది వస్తుందో నోవహు హృదయంలో స్పష్టంగా ఉన్న విషయం, ఈ జల ప్రళయం ద్వారా నేను చనిపోబోతా ఉన్నాను. ఈ తీర్పు ముందు నేను నిలబడినప్పుడు బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది, నరుల హృదయాలోచనలు కేవలం ఎల్లవెల్ల చెడ్డది. ఈ చెడ్డదైన హృదయంతో దేవుని నీతిని ఎలా నేను నెరవేర్చగలుగుతాను? కాబట్టి నోవహు ఎన్నుకున్న మార్గం, దేవుడు ఓడను సిద్ధపాటు చేయమన్నాడు, నోవహు కూడా ఈ ఓడను సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క తీర్పు ముందు నోవహు నిలబడుతున్నప్పుడు నోవహు దేవుని మాటను మాత్రమే అంగీకరిస్తున్నారండి.
కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మేమేం తప్పు చేసాం? నోవాహు పిచ్చి పట్టింది. జలప్రళయం ఏంటి? దేవుని తీర్పు ఏంటి? మేమెందుకు చనిపోవాలి? నేను దేవుని చిత్తాన్ని ఎక్కడా కూడా నెరవేర్చకుండా ఉండట్లేదు కదా. నేను దేవుని హృదయాన్ని వెంబడిస్తున్నాను, దేవుడి కోసం అన్నీ చేస్తున్నాను, నేను దేవుని చిత్తాన్ని మాత్రమే చేస్తున్నాను కదా అనుకుంటున్నా. కానీ ప్రజలు గుర్తించలేని విషయం ఏంటంటే దేవుని యొక్క తీర్పు ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేయాలనుకుంటుందన్న విషయాన్ని గుర్తించట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళు చేయగలిగిన మంచి పనుల ద్వారా దేవుని ముందుకు వెళ్ళడానికి, దేవుని ముందు నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్న మాట, నరుని హృదయాలోచనలు కేవలం ఎల్లవెల్లా చెడ్డయి. ఈ చెడ్డదైన హృదయంతో మనిషి ఎలా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాడు? నోవాహు దేవుని తీర్పు ముందు నిలబడినప్పుడు నోవాహుకున్న మార్గం ఒకటే. అదేంటంటే, నేను చనిపోబోతున్నాను కాబట్టి దేవుడు ఏదైతే సెలవిస్తా ఉన్నాడో, దేవుడు నన్ను ఓడని ఎలాగైతే సిద్ధపాటు చేయమంటున్నాడో ఆ ఓడని నేను సిద్ధపాటు చేస్తా. ఈరోజు ప్రజల హృదయాల్లో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు, ఎలాగా నేను నా మంచి ప్రవర్తన ద్వారా నిత్య జీవాన్ని పొందుకోవాలని. మీరందరూ కూడా అవ్వ ఎలాగైతే సర్పం ద్వారా మోసపోయిందో ప్రతి ఒక్కరూ వారి హృదయంలో ఉన్నటువంటి సొంత జ్ఞానం ద్వారా మోసపోతూ ఉన్నారని. అయితే మన హృదయం దేవుని యొక్క వాగ్దానం ద్వారా అన్న నడిపించాలి, లేదంటే సాతానిచ్చే హృదయం ద్వారా అన్న నడిపించబడాలి. ఈరోజు మన హృదయం దేవుని యొక్క వాక్యం ద్వారా నడిపించబడట్లేదు అంటే అర్థం ఏంటంటే, సాతాను చెప్పే మాటల ద్వారా మనం అందరం కూడా మోసపోతూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి ప్రయత్నిస్తున్న విషయం ఏంటంటే, ప్రయత్నాల ద్వారా నిత్య జీవాన్ని పొందుకోవాలని, వారి యొక్క మంచి క్రియల ద్వారా దేవుని ముందు వారి పాపాన్ని కడుక్కోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు ఆలోచించండి, వాడ ఎక్కకుండా నేను ఉపవాసం ఉంటున్నాను, వాడ ఎక్కకుండా నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఈ జలప్రళయం నుంచి నేను తప్పించుకోగలుగుతానా? జలప్రళయం నుంచి, ఈ తీర్పు నుంచి నేను తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా నేను చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు చెప్తున్న మాటని నేను అంగీకరించాలి. దేవుడు చెప్తున్న మాట, వాడని సిద్ధపాటు చేయండి, వాడలోకి మీరు ప్రవేశించండి. ఈరోజు వాడలోకి ప్రవేశించడానికి నేను ఇష్టపడుతున్నానా, లేదా వాడ బయటుండి నా ఆలోచనల ప్రకారం, నా ప్రవర్తన ప్రకారం నేను ప్రతిదాన్ని కూడా సరిచేయాలనుకుంటున్నానా? ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న విషయం, ఈ భూమి అంతా కూడా నీటితో నిండిపోయింది, ఈ నీటిని దేవుడు వేరవునుగాక అంటున్నాడు. మీది జలముల కింద, అలాగే క్రింది జలముల కింద నీరు వేరవుతూ ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఏదైతే నీరు దేవుని యొక్క మాటను అంగీకరిస్తుందో, అంగీకరించినటువంటి నీరు పైకి వెళ్తూ ఉంది, అంగీకరించిన నీరు కింద మిగిలిపోతూ ఉంది. బైబిల్లో మనం చూసినట్లయితే అంత్య దినాల్లో దేవుని యొక్క రెండో రాకడ సమయంలో పూర్ అనేది ఊదబడుతుంది. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని అంగీకరించారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారంట. ఎవరైతే సిద్ధపడలేరో వారు కిందే విడిచిపెట్టబడతారంట. ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని యొక్క హృదయాన్ని మనం స్పష్టంగా వెతికినట్లయితే, దేవుని హృదయం స్పష్టంగా మాట్లాడుతున్న విషయాలు, ఒక వ్యక్తి ఏ విధంగా తిరిగి జన్మించాలి అనే విషయాల గురించి మాట్లాడుతున్నాడండి. ఈరోజు ఒక వ్యక్తి ఎలా తిరిగి జన్మించగలుగుతాడు? ఎవరైతే దేవుని యొక్క మాటను అంగీకరించగలుగుతున్నారో వారు మాత్రమే తిరిగి జన్మించగలుగుతారు. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. బైబిల్లో దేవుడు మనందరినీ చూసి కోరుకుంటున్న విషయం ఏంటంటే, మనందరి మార్గాలు విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి రావాలని. మనమందరం సాతాను ద్వారా మోసపోతూ దేవుడు మన కోసం చేసిన పనిని అంగీకరించట్లేదు. కాబట్టి ఈ రోజుకి నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలని మన హృదయంలో ఎంతో ఆందోళనతో మనం జీవిస్తూ ఉన్నాం. మీరు ఆలోచించండి, మనిషి ప్రయత్నాల ద్వారా నిత్య జీవం వచ్చినట్లయితే యేసయ్య భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది? ఈరోజు యేసయ్య మనందరి కోసం ఆయన ప్రాణాలని సిలువలో పెడతా ఉన్నాడు. ఈరోజు మన హృదయాల్లో దాన్ని మనం అంగీకరించినట్లయితే, యేసయ్య మాటను మన హృదయంలో పొందుకోగలిగినట్లయితే మనం అందరం కూడా నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, పై జలాలు కింది జలాలు వేరు చేయబడతాయి, నీతిమంతులు పాపులు వేరు చేయబడతా ఉన్నారు. దేవుడు ఈరోజు మనందరి హృదయాల్లో స్పష్టంగా
ఇవ్వాలనుకుంటున్న ఆయన యొక్క స్పష్టమైన దర్శనం ఒకటే. అదేంటంటే దేవుని యొక్క మాటని మనం అంగీకరించే వ్యక్తులుగా ఉండాలని. దేవుని యొక్క మాటను మనం పొందుకుని ముందుకెళ్ళగలిగినట్లయితే మనం అందరం నిత్య జీవం పొందుకోవడం చాలా సులువైందండి. కానీ అవ్వలాగా ఎప్పుడైతే మనం సాతాను యొక్క స్వరాన్ని వింటా ఉన్నామో, దేవుని యొక్క మాటను మనం అంగీకరించలేకపోతా ఉన్నాం. దయచేసి ఈరోజు మీరందరూ కూడా ఆలోచించాలి. దేవుని యొక్క మాటని మన హృదయంలో అంగీకరించడం నేర్చుకోకపోతే మనందరం కూడా అవ్వ ఎలాగైతే సాతాను ద్వారా మోసపోయిందో, నిత్య జీవానికి మనం ఎళ్ళకుండా దేవుని యొక్క మాటని తృణీకరించి జీవిస్తామో, చివరికి మనం కూడా మోసపోతాం. ఈరోజు మీ అందరి హృదయాల్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం, దేవుని యొక్క స్వరాన్ని మనం అంగీకరించడం నేర్చుకోవాలి. బైబిల్‌లో మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలో మీది జలాలు, కింది జలాలు 2 వేరు చేయబడుతున్నాయి. మీది జలాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, రక్షణ పొందుకుని దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించిన వ్యక్తులకు సాదృశ్యంగా ఉన్నాయి. క్రింది జలాలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయంటే, దేవుని మాటను అంగీకరించకుండా నోహు తీర్పు దినాన దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులైన ప్రజలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈరోజు మనందరి హృదయాల్లో మనం పొందుకోవాల్సిన విషయం ఒకటే. అదేంటంటే, దేవుడు నా కోసం చేసిన దాన్ని నా ఆలోచన కలపకుండా నేను అంగీకరించగలుగుతున్నానా లేదా? మనం అందరం కూడా సాతాను చెప్పే మాటల ద్వారా మోసపోతూ దేవుడు మన జీవితంలో ఇవ్వాలనుకుంటున్న ఆ ప్రశస్తమైన వాగ్దానాన్ని, వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నాం. ఈరోజు ఈ ఆదికాండం ధ్యానాల ద్వారా మీ అందరి హృదయాల్లో దేవుడిస్తున్నటువంటి ప్రశస్తమైన వాగ్దానం చోటు చేసుకోవాలని కోరుకుంటున్నాను.